అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. అమెజాన్‌లో మనకి రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయండి. ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీరను చూసారా అండి? ఇది సుంగుడిలో గద్వాల్ శారీ టైప్ అనమాట అండి. అంటే గద్వాల్ పళ్ళులాగా వస్తదనమాట. పళ్ళు ఇలాగా గద్వాల్ పళ్ళు వచ్చి శారీ అంతా కూడా చక్కగా చెక్స్ వచ్చి అటు ఇటు రంపం బార్డర్ తోటి విత్ బ్లౌజ్ తోటి వచ్చిన ఈ చీరలైతే నాకు చాలా బాగా నచ్చినాయండి. దీని ఖరీదే ఇంత చేసి ఎంత అనుకుంటున్నారు? రూ. 1299. అంటే ఈ రూ. 1300 మనం ఒక చిన్న ఫంక్షన్స్‌కి కట్టేసుకునే చీరలు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కూడా మంచి క్వాలిటీ తోటి. సుంగుడి కాటన్ చీరలంటే కాటన్ చాలా బావుంటదండి. మధ్యలో జరీ కూడా చాలా బావుంటది. జరీ పిచ్చి జరీలాగా అలాగా ఉండదనమాట. చాలా బావుంటుంది. క్వాలిటీ జరీ ఉంటుందనమాట అండి. ఇగోండి పళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది కదా! దీనిలో బ్లౌజ్ కూడా ఉన్నది. ఇందులో నేను చాలా కలర్సే ఆర్డర్ పెట్టానండి. మా వాళ్ళకి కూడా ఆర్డర్ పెట్టాను. మళ్ళీ ఈ మెంతి రంగు నాకు చాలా ఇష్టమండి. మెంతి రంగు చీర ఇదివరకు అమ్మది ఉండేదనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ తోటి. అది ఎక్కువగా కట్టేదాన్ని. ఈ చీర చూడంగానే నాకది గుర్తుకొచ్చి ఆర్డర్ పెట్టాననమాట. చాలా బావున్నదండి. దీనిలో బ్లౌజ్ కూడా బావుంటుందండి. ఇలా సన్న చారలతోటి వస్తుందనమాట. క్లాత్ బావున్నది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. కట్టు చెంగులో ఉంటుందనమాట ఈ బ్లౌజు. పళ్ళు ఏమో ఇలాగ రిచ్ పళ్ళు. అంటే పళ్ళు ఏ కలర్ అయితే బ్లౌజ్ కూడా అదే వస్తుంది కదా! అట్లాగా ఈ చారలతోనే వచ్చింది. కంపల్సరీ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా లుక్ బావుంటుందండి. ఇందులో 4, 5 కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. మీకు నచ్చింది ఏదైనా ఆర్డర్ చేసుకోండి. సేమ్ పట్టు చీరలాగా ఉంటద్దండి. ఇలాంటిదే ఈ కలర్ కాంబినేషన్ నచ్చి కూడా పెట్టానండి నా ఫ్రెండ్ కోసం అనమాట. ఇందులో డార్క్ ఇటుక రంగుకి స్నఫ్ కలర్ బార్డర్ నేను కట్టాను. మీకు గుర్తుండే ఉంటుందండి. ఇది డార్క్ మెరూన్ రెడ్‌కి బ్లాక్ బార్డరు. ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయన్నమాట. మీకెవరికన్నా కావాలంటే తెప్పించుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను. అసలు ఈ చీరలు సేమ్ టు సేమ్ ఇంకా గద్వాల్ చీరలానే ఉంటద్దండి. బ్లౌజ్ కూడా చాలా బావుంటది. కాబట్టి హ్యాపీగా ఎవరికి కావాలన్నా తెప్పించుకోవచ్చండి. రంపం బార్డర్ అటు ఇటు రంపం బార్డరు, రిచ్ పళ్ళు విత్ బ్లౌజు, శారీ అంతా కూడా జరీ చెక్స్. ఈ ప్యాటర్న్ తోటి వచ్చిందనమాట. మనకిప్పుడు వచ్చేదంతా సమ్మర్ కదండీ! పెద్ద పెద్ద పట్టు చీరలు అటువంటియన్నీ అంటే పెద్ద ఫంక్షన్స్‌కి ఎలానో కట్టుకోవాలిలెండి. మళ్ళీ మార్చుకుని చీర కట్టుకోవాలన్నా, లేదా చిన్న చిన్న పార్టీస్‌కి ఏదన్నా వెళ్ళాలన్నా, ఇటువంటి చీరలు మనలాంటి వాళ్ళకి చాలా కంఫర్ట్‌గా ఉంటాయండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినియి. అమెజాన్‌లో చాలా వెరైటీ శారీసు ఉంటాయి. మంచి ప్రైస్‌లో ఉంటాయి. సపోజ్ ఈ శారీ కోసం ఏ షాప్‌కని ఎళ్లి వెతుకుతామండి. ఇంత వెళితే ఒక 2000 1800 2000 2500 అన్నారనుకోండి. మరి ఇది గద్వాల్ ప్యాటర్న్ కదా! 2000 పైనే ఉంటది. వెనక్కి రాలేము. ఏదో ఒకటి కొనుక్కుంటాం. ఎందుకు మనకి అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి కదా! నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అలానే అమెజాన్‌లో నేను ఇవి కూడా ఆర్డర్ చేశానండి. ఇవంటే నాకు చాలా ఇష్టమండి. చాలా గుళ్ళలో, టెంపుల్స్‌లో మనం చూస్తూ ఉంటాం కదా! డెకరేషన్‌కి, రథోత్సవంలో రథాలకి పెడుతూ ఉంటారు కదా! వీటిల్ని తోంబాలో ఏయో అంటారండి. ఎక్కువ తమిళనాడు సైడ్ ఎక్కువ వాడతారనమాట. మన సైడ్ అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలీదండి. నాకేమో ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని సెర్చ్ చేస్తూనే ఉండేదాన్ని. అమెజాన్‌లో ఉన్నాయండి. అమెజాన్‌లో ఉంటే ఆర్డర్ చేశాననమాట. ఇవి 2 చక్కగా మనం ఇంకా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే ఇంటికంతా కూడా వరండా అంతా కూడా పెడితే బావుంటాయి అని అనిపించింది. ఇది పూజా మందిరంలోకి ఉగాది స్పెషల్‌గా ఇవి తెప్పించాననమాట అండి. ఇవి హైదరాబాద్ ఎళ్ళినప్పుడు స్వర్ణగిరి టెంపుల్‌కెళ్ళానండి. అప్పుడు ఆ గుడి నిండా కూడా ఇవి చాలా కట్టున్నాయనమాట. ఇవెక్కడ దొరుకుతాయో ఇవెక్కడ దొరుకుతాయో అని తెగ తాపత్రయపడిపోయానండి. తీరా చూస్తే చక్కగా మనకి అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీకెవరికన్నా కావాలంటే డెకరేషన్ పర్పస్‌గా అటు ఇటు గుమ్మాలకి పెట్టుకోవచ్చు, వరండాలో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగనమాట. ఇయి కూడా మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తెప్పించుకోండి. దానిలో వచ్చింది. అలానే దీంతో ఇవి మదురైలో స్పెషల్ అంటండి. మదురైలో తయారు చేస్తారట. మధుర మీనాక్షి అమ్మవారి ఫోటో, అలానే అమ్మవారి కుంకుమ, సుందరేశ్వర స్వామి
విభూది 2 బా ఎంత మంచి వాసన వస్తుందోనండి. మధుర మీనాక్షి అమ్మవారి కుంకుమ చాలా స్పెషల్ అండి. మంచి సువాసనతోటి ఉంటుందంట. అలాగా ఈ కుంకుమ ఎంత సువాసనగా ఉన్నాదో ఇదిగోండి మధుర మీనాక్షి అమ్మవారి ఫోటోతో సహా ఇలా ఒక కవర్‌లో పెట్టి ఈ తొంబాయిలు ఇవి పంపించారనమాట. అమెజాన్‌లో మనం ఆర్డర్ చేసుకుంటే వచ్చింది. మీకెవరికన్నా కావాలన్నా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా భలే దొరుకుతా ఉంటాయండి. నేను టైం ఉన్నప్పుడల్లా సెర్చ్ చేస్తూ ఉంటాననమాట. అంటే ఏదో డిఫరెంట్‌గా ఉన్నది మనం కొనేసుకోవాలి అలా అని కాదండి. మనకి ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎప్పటినుంచో నేను ఈ వీటి పేరు మన సైడ్ ఏమంటారో కూడా నాకు తెలీదండి. తొంబాయిలు అంటారనమాట. తొంబాయి అంటారనమాట. తొంబాయిలు. ఆ తొంబాయిలు ఎక్కడ దొరుకుతాయనేది కూడా నాకు తెలీదు. ఎవరినన్నా అడిగినా "ఏవండీ తొంబాయిలు ఎక్కడ దొరుకుతాయి" అంటే, "అంటే ఏంటండి" అని అంటారు. అంతే గదండీ! అలాంటిది చక్కగా అమెజాన్‌లో ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికే వచ్చినియి చూడండి. అలాగా కారులో మేము ఎక్కడికన్నా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఒక్కోసారి కొంచెం వెనక సీట్‌లోకెళ్ళి నడుము వాల్చుదామన్నా, మా వారు బ్యాక్ సైడే అలా కూర్చునే ఉంటున్నారండి. పడుకోండి అనన్నా ఆ సీట్‌లో ఆయనకి వీలవ్వట్లేదనమాట పడుకోవటానికి. కొంచెం లాంగ్ జర్నీ అయినా సరే అట్లా కూర్చునే ఉంటున్నారనమాటండి. వెనక, వెనక సీట్‌లో వేయటానికి ఒక బెడ్ తెప్పిచ్చానండి. ఇదే కార్‌లో వేసే బెడ్ అనమాటండి. ఇదేమో ఎయిర్ పంపు గాలి కొట్టేది. తీయండి. ఒక కవర్‌లో ఇలాగా ఇదిగోండి ఇలా వచ్చింది. ఇదిగోండి పంపింగ్ మిషన్ ఇది. కార్‌లో పెట్టుకోవటానికే ఇలాగా. కార్‌లో ఇది బాక్స్ పళాన మనం పెట్టేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇది కార్‌లో పిన్ చేసుకోవటమే. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది కదా! ఓకే. ఇది సీట్ హైట్‌లో ఉంటుందనమాట. దీని మీద బెడ్ వస్తుంది. ఇదేమో బెడ్, ఇవేమో 2 పిల్లో కవర్స్. ఇది 2. ఫుడ్‌గా ఉంటుంది. అండి ఫుల్‌గా ఏస్తే ఇలా ఉంటుందనమాట. ఆయన డ్రైవ్ చేస్తానే ఉంటాడు. అంకుల్ గారి కోసం యాక్చువల్‌గా ఇది. ఇది బావుందండి. బాగుంది. కంఫర్ట్‌గా ఉంది. ఇదిగోండి ఇలా కంఫర్టబుల్‌గా ఉన్నది. కూడా ఆ! ఇలాగా బావుంది. మీకెవరికన్నా కార్‌లోకి బెడ్ కావాలనుకుంటే తెప్పించుకోండి. బావుంది. నాకైతే చాలా బా నచ్చింది. ఎలా ఎక్కడైనా ఉందండి? అకామిడేషన్ దొరకనప్పుడు ఇలా కూడా పడుకోవచ్చా? హ్యాపీగా లేదంటే ఎక్కడ బీచ్‌కెళ్ళినప్పుడు అలా. ఏముంది విడిగా నేల మీద అయినా వేసుకోవచ్చు. కాకపోతే మట్టి అంటుద్ది. ఓకే. నైస్. బావుంది. ఇలాంటియన్నీ కూడా అమెజాన్‌లో దొరుకుతాయి కదా! అని చెప్పి భలే అనిపిస్తదండి నాకు. కార్‌లో వేస్తే చక్కగా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నది. ఎవ్వరైనా సరే చక్కగా గాలి కొట్టేసి కార్‌లో బ్యాక్ సైడ్ వేసేసుకుంటే హాయిగా పడుకోవచ్చండి. ఈ కార్‌లో వేసుకునే బెడ్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాదండి. పిల్లోసు ఇలా కూడా వచ్చినియి కాబట్టి చాలా బావున్నది. తర్వాత ఇలా ఈ గాలి కొట్టే వాటిల్లోనే వెతుకుతూ ఉంటే నాకొక చైర్ కూడా కనిపించిందండి. ఆ చైర్ మనం ఎక్కడికి కావాలన్నా అలాగా తీసుకెళ్ళిపోవచ్చు. జస్ట్ ఆ మెషిన్ తోటి గాలి కొడితే చైర్ లాగా వస్తది. వేసుకోవచ్చు. ఎక్కడ కావాలన్నా కూర్చోవచ్చు. అంటే రిలాక్స్ చైర్ లాగా వస్తుందనమాట అండి గాలి కొట్టేది. నేను ఇదేంటంటే పైన మాకు బుద్ధ కార్నర్ ఉంది కదండీ! అక్కడ ఈ చైర్ లాక్కెళ్ళి ప్రేమ కూర్చొని పేపరో ఏదో చదువుకుంటూ ఉంటాడు. మార్నింగ్ టైమ్ అనమాట అండి. అక్కడ ఎండ పడుతుంది అని చెప్పి. సరే ఈ చైరు అక్కడ వేసుకుంటాడు అని చెప్పి తెప్పించాను. భలే బావున్నదండి. ఈ చైర్ కూడా చాలా బావున్నది. ఇది 1700 అనుకుంటండి చైరు. ఈ బెడ్ ఉన్నది చూడండి కార్‌లో వేసే బెడ్డొచ్చి 1600 చిల్లర. అంతే అండి. ఈ 2 కూడా 1700, 1600 చిల్లర అలానే ఉన్నాయి. చాలా బావున్నాయన్నమాట అండి. మనకి చాలా బాగా యుటిలైజ్ అవుతాయి. అంతెందుకండి ఈ చైరును, ఓటోమెన్ అంటే ఈ పీట అమెజాన్ నుంచే ఆర్డర్ చేశాను. మీకు గుర్తుండుంటుందండి. మా మరిది గారి గిఫ్ట్ అండి ఇది అని చెప్పి మా ప్రేమ వెతికి నా కోసమని ఆర్డర్ పెట్టాడివి.
అప్పుడు కూడా ఇవి అయిపోయినాయండి. అన్‌అవైలబుల్ వచ్చినియి. మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఇప్పుడు ఇంకొంచెం తక్కువ ప్రైస్‌లో కూడా ఉన్నట్లుంది. నేనొచ్చి 15,000 చిల్లరకి తెప్పించుకున్నాం కదా ఇవి. అంటే ఓటోమెన్ అంటే ఎదర ఒక పీట లాంటిది. ఒక సోఫా. సింగిల్ సోఫా చైర్ అనమాట అండి. ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. హాయిగా మనం ఎక్కడైనా సరే ఇలా సింగిల్ సీట్‌గా వేసుకొని కూర్చోవచ్చు. బావుంటుంది. ఇంటికి కూడా చాలా చక్కని లుక్ వస్తుందనమాట అండి ఇటువంటియి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా రీస్టాక్ అయ్యింది. దీని లింక్ కూడా ఇస్తున్నాను. అలానే పైన కూడా ఈ ఫోల్డింగ్ చైర్ ఉన్నది చూడండి. ఈ ఫోల్డింగ్ చైర్‌లు ఇటువంటియన్నీ కూడా మనకి ట్రావెలింగ్‌లో బాగా ఉపయోగపడతాయండి. ఇలా వీటి లింక్ కూడా ఇస్తున్నాను. మీకెవరికన్నా అవసరమైతే ఇటువంటివి కావాలి అనుకుంటే గనక తెప్పించుకోండి. వీటిలో మనకి రకరకాల ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. చాలా ఓపికగా సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే మాలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లవి తెప్పించుకున్నయి చెప్తూ ఉంటాం కదండీ! అలా అయినా సరే మీరు నో డౌట్ హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేము కరెక్ట్ ఫీడ్‌బ్యాకే ఇస్తాం కాబట్టి బాగోపోతే ఇదంత బాలేదనే చెప్తాము. బావుంటేనే బావున్నాయని చెప్తాము. బాగోని అనుకోండి అసలు మీ వరకు కూడా రానియ్యము. ఓకేనా అండి? అంటే మనకి అమెజాన్‌లో దొరికే వస్తువుల్ని మనం జస్ట్ చూసైనా తెలుసుకోవచ్చండి. ఓహో! ఇన్ని వస్తువులున్నాయన్నమాట. ఇప్పుడు చూడండి కారులో మధ్యలో వేసుకునే బెడ్ ఒకటుంటుంది అని చెప్పి నాకైతే తెలీదండి. అది చూసిన తర్వాత తెప్పించాను. అలానే ఈ తోంబాయిలు ఇట్లా రకరకాల వస్తువులన్నీ కూడా మనకుంటాయి కాబట్టి అమెజాన్ యాప్‌ని మీరు ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు విండో షాపింగ్ చేస్తూ ఉండండి. మీకు నచ్చినయి ఉంటే తెప్పించుకోండి. ఈరోజు నేను తెప్పించిన ఈ ప్రొడక్ట్స్ అన్ని లింకులు కూడాని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్‌లో కూడా పిన్ చేస్తున్నాను. మీకెవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. అలానే అమెజాన్‌లో మనకి ఇంటికి వస్తువు వచ్చిన తర్వాత డబ్బులు పే చేసే వీలు. అంటే సీఓడీ ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ లేదా ఎక్స్‌చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం కొనుక్కోవచ్చండి. ఈరోజు నేను తెప్పించుకున్న ఈ వెరైటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.